మహాపురుషులైన బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాలకు నమస్కరిస్తూ, మిత్రులారా, ప్రత్యేకించి ఈరోజు మే నెల 26వ తారీఖు 2024 సంవత్సరం మేము శృంగార్పేట, ఆనందపేట మరియు గాంధీనగర్ వాసులమైన మేము ఈ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీగా ఉండి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా మా అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళు, పెద్దలు అందరూ కూడా ఆనందంగా బాబాసాహెబ్ ఘనమైన నివాళి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మరి ఈ అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకమైన విశిష్టత కలిగిన విగ్రహంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రకాశం బాపట్ల జిల్లాలో సుమారు 12 అడుగుల విగ్రహాన్ని ఏ గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఇంత అద్భుతంగా నిర్మించినటువంటి పరిస్థితి లేదు. వాస్తవానికి శ్రీరామపట్నంలో ఎప్పటి నుంచో ఉక్కోళం పార్క్ అంబేద్కర్ విగ్రహం ఉన్నా కూడా ఈ విగ్రహం నిర్మించక ముందు ఆ విగ్రహం బాగా పాత విగ్రహంగా ఉండి 30-40 సంవత్సరాల నుంచి ఉండి విగ్రహం సరైనటువంటి హంగు ఆర్భాటం లేకుండా ఉంది. ఆ క్రమంలో మేము పేరాల విగ్రహ నిర్మాణ కమిటీ వాళ్ళు ఆలోచించి ఎప్పుడో మేము 2004 సంవత్సరం 2005 ఆ ప్రాంతంలోనే చీరాల మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ ఈ పేరాల సెంటర్ నందు పేరాల శృంగార్పేట గాంధీనగర్ బాలాజీ థియేటర్ దగ్గర ఉన్న ట్రయాంగిల్ సర్కిల్లో విగ్రహం నిర్మాణం చేయడానికి మున్సిపాలిటీ ద్వారా రిజర్వేషన్ 2004-2005 ప్రాంతంలో జరిగింది. అయితే అది అలా కాలక్రమంలో కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నందువల్ల విగ్రహ నిర్మాణం చేయలేకపోతే చివరికి 2015-16 ప్రాంతంలో మరి మా విగ్రహ నిర్మాణ కమిటీ అన్నలు పెద్దలు గౌరవనీయులైన శ్రీ కేపీ మోహన్ బాబు గారు సిల్వన్ అన్న గారు తను ముందుకొచ్చి, ఆయన విద్యావంతుడు, చదువుకున్నవాడు, బిడ్డలను కూడా మంచి చదువులు చదివించి అంబేద్కర్ ఆలోచన కలిగిన వ్యక్తి కనుక ఈ ప్రాంతంలో ఆయన ముందుకొచ్చి, అయ్యా ఇది ఎట్లయినా మనం విగ్రహం నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ఆయన ముందుకు రావటం. తర్వాత అదే క్రమంలో మన మిత్రులు మరి ఏతం విజయబాబు, తర్వాత అదేవిధంగా మన కాగిత మంగపతి మరియు మన సోదరులందరూ కూడా ముందుకు వచ్చేసి వీళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళు అయినా కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉండి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్గా బాబాసాహెబ్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పెద్దగా చదువుకున్న వాళ్ళకన్నా కూడా కొద్దిగా చదువుకున్న వాళ్ళే అంబేద్కర్ చైతన్య రథాన్ని ముందుకు లాగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో, రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా మేమందరం కూర్చొని డిస్కషన్ చేసుకొని ఇంకా లాభం లేదు, మనం మంచి విగ్రహాన్ని నిర్మించాలని 2016-17 ప్రాంతంలో దానికి ముందుకు వచ్చేసి అన్ని పేటలను కలుపుకొని విగ్రహాన్ని అద్భుతమైనటువంటి శైలిలో మరి ఎక్కడ నుంచి మనం తీసుకున్నాను అత్తిల నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి మరి 2022 మే 26వ తారీఖున ఘనంగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ క్రమంలో కేవలం ఏ రాజకీయ పార్టీ నాయకులను కానీ, ఏ అగ్రకుల రాజకీయ పార్టీని కానీ, ఏ దురహంకార రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ కానియకుండా కేవలం అంబేద్కర్ వాదులను మాత్రమే, అందులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మరి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత విగ్రహాన్ని ఆవిష్కరింపజేసే కానీ ఇందులో ఎటువంటి రాజకీయ అవకాశాలు కూడా సాగు లేకుండా జరిగింది. కనుక మరి ఈ విగ్రహాన్ని దీనిని ఎందుకు మేము ఇంత ఇది తీసుకొని ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నామంటే, ప్రత్యేకించి నేను మా అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళకి, యువకులకి, ప్రత్యేకించి గాంధీనగర్ కానీ, శృంగార్పేట కానీ, ఆనందపేటలో కానీ యువకులు ఆలోచించండి. ఈ దేశంలో బహుజనులకి బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ఒక్కటే రాజ్యాధికారం సంపాదించడానికి ఏకైక మార్గం. అంబేద్కరిజంలో చదువు ఉంది, అంబేద్కరిజంలో వ్యక్తిత్వ నిర్మాణం ఉంది. అంబేద్కర్ ఆలోచన ద్వారా మన కుటుంబాన్ని మనం ముందుకు తీసుకోగలుగుతాం, విద్యలో అభివృద్ధి చెందుతాం, సమాజంలో ఆత్మగౌరవంతో బ్రతుకుతాం. మనం అప్పుడే మన విద్య అభివృద్ధి చెందింది. విద్య వచ్చిన రోజున మనం ఉద్యోగులు అవుతాము, లేదా వ్యాపారులు అవుతాం, ఈ సమాజంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఆత్మగౌరవంతో బతుకుతాం.
రాజకీయ బానిసత్వం నుంచి మనం విముక్తి అవడానికి అంబేద్కర్ సిద్ధాంతం ప్రధానమైంది కనుక దయచేసి అంబేద్కర్ యువకులందరూ కూడా, యువజన సంఘాలందరూ కూడా ఈ విషయాలను ఆలోచించి రాబోయే రోజుల్లో ఈ విగ్రహ నిర్మాణ బాధ్యత యువజన సంఘాల వాళ్ళు తీసుకొని రాజకీయ పార్టీలని ఇక్కడ ఎంట్రీ కానియకుండా ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ అగ్రకుల నాయకుడు కానీ బాబాసాహెబ్ యొక్క విగ్రహం యొక్క ప్రాంతంలో అడుగు పెట్టడానికి భయపడాలి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ విగ్రహాన్ని మనం పద్మారావు గారు ఒక మాట చెప్తాడు, దీనిని స్టాచ్యూ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని పేరు పెట్టాం. అంటే ఇది ఆత్మగౌరవ విగ్రహం. ఒక కమ్మోడో, రెడ్డోడో లేదా ఒక బ్రాహ్మణుడు అగ్రకులానికి చెందిన వాడు ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాన్ని చూసిన వెంటనే భయపడతాడు. ఎందుకంటే అమ్మో ఇక్కడ విగ్రహం ఉందంటే ఈ ప్రాంతంలో ప్రజలు తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు, అంబేద్కర్ వాదులు అనే భావన వాడి మనసులో కలుగుతుంది కనుక వాళ్ళు భయపడి మన పట్ల గౌరవంతో ఉంటారని ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలని తెలియజేస్తూ మీ అందరికీ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మనం ఆనందంగా ముందుకు తీసుకెళ్లాలని, ఇంత గొప్ప విగ్రహ నిర్మాణం చేసిన నా మనసు నిజంగా నేను చాలా ఆనందపడుతూ ఉంటాను. చిన్నప్పటి నుంచి మేము అంబేద్కర్ భావాల్లో ఉండేవాళ్ళు కనుక ఇంత గొప్ప విగ్రహ నిర్మాణాన్ని చేసి ఇంత అద్భుతంగా దీన్ని రన్ చేస్తున్నందుకు మా విగ్రహ నిర్మాణ కమిటీ వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ జై భీములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.